రాకాలోకంకి స్వాగతం. 500 సంవత్సరాలు ఒక కులం అవమాన భారాన్ని మోసింది. 105 గ్రామాలు, అయోధ్యకి చుట్టూ ఉన్నటువంటి 105 గ్రామాల్లో ఉన్నటువంటి ఆ కులానికి చెందినటువంటి వ్యక్తులు తలకి పాగా ధరించలేదు. ఇప్పుడు 500 సంవత్సరాల తరువాత జనవరి 22న అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సమయంలో ఆ 105 గ్రామాలలో ఉన్నటువంటి ఆ కులానికి చెందినటువంటి ప్రజలందరూ కూడాను తలకి పాగా చుట్టుకోబోతున్నారు. 500 సంవత్సరాలు వాళ్ళు పాగా ధరించలేదు. ఆ కులం పేరు సూర్యవంశీ క్షత్రియులు. మౌర్య, కుష్వాహ, అదేవిధంగా సైని, ఈ రకమైనటువంటి కుమావత్, ఇటువంటి ఇంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను సూర్యవంశీ క్షత్రియులు. భగవాన్ శ్రీరామచంద్రుడు కూడా సూర్యవంశీ క్షత్రియుడు. తమకు వంశానికి చెందినటువంటి సూర్యవంశీ క్షత్రియుణ్ణి కాపాడుకోలేకపోయాము, బాబర్ సేనలు వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంటే పోరాడి ఓడిపోయిన కారణంగా ఆ అవమానానికి ప్రతీకగా మళ్ళీ ఎప్పటి వరకైతే మందిరము పునరుద్ధరించబడి మళ్ళీ అక్కడ శ్రీరాముని పూజ జరగదో, మళ్ళీ ఎప్పుడైతే అక్కడ పూర్తి స్వతంత్రమైనటువంటి మందిరం ఏర్పడదో అప్పటి వరకు తలకి పాగా కట్టమని ఈ 105 గ్రామాల ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. 5 శతాబ్దాల క్రితం బాబర్ సమయంలో చేసినటువంటి ప్రతిజ్ఞ. బాబరు పోయాడు, అక్బరు పోయాడు, ఔరంగజేబు వచ్చాడు పోయాడు, ఆ తరువాత ఢిల్లీలో మిగతా పాలకులు వచ్చారు. కానీ ఈ 105 గ్రామాల ప్రజలు దీన్ని పాటిస్తూనే వచ్చారు. అంతేకాదు ఈ 105 గ్రామాలకు చెందినటువంటి సూర్యవంశీ క్షత్రియులు కాళ్లకు చెప్పులు కూడా ధరించేవాళ్ళు కాదు. మందిర పునర్నిర్మాణము జరిగేంత వరకు కూడాను మళ్ళీ తమ నెత్తిన పాగా ధరించము, కాలికి చెప్పులు ధరించమని చెప్పి ప్రతి ఏడు దీనిని గుర్తుపెట్టుకునేందుకు అయోధ్యలో ఉన్నటువంటి ఈ ప్రజలు జగన్నాథపురికి వెళ్ళేవారు. జగన్నాథపురి దర్శనం చేసుకుని అక్కడి నుంచి వచ్చిన తరువాత ఈ 105 గ్రామాలలో ఉన్నటువంటి అన్ని కులాల ప్రజలను పిలిచి వాళ్ళకి భోజనం పెట్టేవాళ్ళు, ఒక విందు భోజనం పెట్టేవాళ్ళు. దీనిని పక్కా భోజ్ అనేవాళ్ళు. ఇప్పటికీ కూడాను కొనసాగుతున్నటువంటి పరంపరది పక్కా భోజ్. ఆ తర్వాత తమ కులానికి మాత్రమే చెందినటువంటి ప్రజలను పిలిచి వాళ్ళకి కచ్చా భోజ్ అనేటటువంటి ఒక చిన్న విందునిచ్చేవాళ్ళు. జగన్నాథ మందిరానికి వెళ్ళే ముందు కుల ప్రజల యొక్క కులానికి సంబంధించిన పెద్దల అనుమతి తీసుకుని వెళ్ళేవారు. వచ్చిన తరువాత కుల పెద్దలకు చెప్పిన తరువాత వాళ్ళు ఈ విందుని ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఒక ఛడి అనేటటువంటిది, ఒక ముబారక్ ఛడి అంటే పవిత్రమైనటువంటి దండము ఒకదాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కుల పెద్దలకు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఆ కులానికి చెందినటువంటి వ్యక్తి జగన్నాథ్కు వెళ్తున్నప్పుడు ఈ ఛడిని ఇచ్చేవాళ్ళు, అంటే ఈ దండాన్ని ఇచ్చేవాళ్ళు. దర్శనం చేసుకుని ఆ కుటుంబం వచ్చిన తర్వాత మళ్ళీ కుల పెద్దల దగ్గర ఇచ్చేవాళ్ళు. ఇలా 500 సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని వాళ్ళు పాటిస్తూ వచ్చారు. ఎప్పటికైనా అయోధ్య శ్రీరామ మందిరాన్ని, శ్రీరామ జన్మభూమిని విముక్తం చేసుకుంటామని ప్రతిజ్ఞ వాళ్ళు చేపట్టారు. ఇప్పుడు జనవరి 22న బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సమయంలో వాళ్ళు 500 సంవత్సరాల తరువాత అనేకానేక తరాలు తమ యొక్క పౌరుషానికి, తమ యొక్క ప్రతిష్టకి చిన్నమైనటువంటి తలపాగాని ధరించకుండా బ్రతికిన తరువాత ఇప్పుడు మొట్టమొదటిసారి పాగా ధరించబోతున్నారు. సో అయోధ్య మందిరంలో ఒక బాలరాముని ప్రతిష్ఠ లేకపోతే ఒక మందిర ప్రతిష్ఠ అనేది ఇదేదో చాలామందికి, కొంతమందికి ఇది ఓట్ల రాజకీయంలా కనిపించవచ్చును, కొందరికి ఇది ఏదో సెక్యులరిజం కమ్యూనలిజం డిబేట్ లాగా కనిపించవచ్చును. కానీ ఈ 105 గ్రామాలకు చెందినటువంటి సూర్యవంశీ క్షత్రియులకు ఇది 500 సంవత్సరాల ప్రతిజ్ఞను పూర్తి చేసుకోవడం. ఈ రకంగా మన దేశంలో అనేక తెగలలో కొన్ని ఈ రకమైనటువంటి ప్రతిజ్ఞ చేశారు. రాణా ప్రతాప్ అక్బర్ చేతిలో
చిత్తోడుని ఓడిపోయి ఆయన అడవుల్లోకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు చిత్తోడులో ఉన్నటువంటి ప్రజలందరూ వెళ్ళి అడవుల్లో తలదాచుకున్నారు. మళ్ళీ రాణా ప్రతాప్ చిత్తోడు పైన రాజ్యం చేయనంత వరకు తాము నేల మీద పడుకోబోమని, బండిలోనే జీవితం సాగిస్తామని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. తరువాత కాలంలో ఇప్పుడు అదొక షెడ్యూల్డ్ ట్రైబ్, ఒక సంచార జాతిగా మారిపోయింది. వాళ్ళను గాడియా లోహార్ అంటారు. ఎందుకంటే వాళ్ళు బండిలోనే తమ జీవితాన్ని, పెళ్ళిళ్ళు, చావులు, దైనందిన వ్యవహారాలు అన్నీ కూడాను బండిలోనే జరుగుతాయి కాబట్టి వాళ్ళను గాడియా లోహార్ అంటారు. అంటే దాదాపు 400-500 సంవత్సరాల ప్రతిజ్ఞ. ఇప్పటికీ కూడాను గాడియా లోహార్లు అదే విధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. నెహ్రూ గారు ఎంత ప్రయత్నించినా కూడాను వాళ్ళు తమ యొక్క పద్ధతిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. అదేవిధంగా రాజమండ్రిలో పెద్ద మసీదు ఏదైతే ఉందో, ఈ పెద్ద మసీదు దగ్గర కూడాను వేణుగోపాల స్వామి మందిరము పెద్ద మసీదుగా మారిన తరువాత కొన్ని కుటుంబాలలో మసీదు తొక్కి రావడం అనేటటువంటి ఆచారం చాలా కాలం వరకు ఉండేది, కొన్ని 100 సంవత్సరాల వరకు ఉండేది. అంటే దానిని మళ్ళీ వేణుగోపాల స్వామి మందిరాన్ని విముక్తం చేసేటటువంటి ప్రయత్నం జరిగేది. ఇప్పుడు అది ఒక మామూలు ఆచారంగా మారింది. కొందరు పాటిస్తున్నారు, చాలామంది పాటించటం లేదు. ఆ జ్ఞాపకాలు వెళ్ళిపోయినాయి. కానీ ఈ సూర్యవంశీ క్షత్రియులు మాత్రము 500 సంవత్సరాలుగా ఈ మెమొరీని, ఈ జ్ఞాపకాన్ని, ఈ పరాజయ భారాన్ని మోస్తూ వచ్చారు. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత దేశమంతా బాలరాముని ప్రాణప్రతిష్ఠలో పండుగలా జరుపుకుంటున్నటువంటి సమయంలో ఈ 105 గ్రామాలకు చెందినటువంటి సూర్యవంశీ క్షత్రియులు తలకు పాగా ధరించి సగర్వంగా, సగౌరవంగా తమ రాముని దర్శించుకోబోతున్నారు. తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకోబోతున్నారు. ఒక జాతి తన అవమానాన్ని ఎలా గుర్తుంచుకోవాలో, ఆ అవమాన భారాన్ని ఎలా తుడిపివేయాలో ఈ సూర్యవంశీ క్షత్రియులు, కుష్వాహ, మౌర్య, సైని, కుమావత్, ఈ రకమైనటువంటి ఇంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చూసి మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.